ది జూవేట్ రాఘవయ్య మార్టిన్ మెమోరియల్ హాలులో సంఘ ఆరాధన కార్యక్రమంలో క్రిస్మస్ క్యాండిల్ నైట్ సర్వీస్, వాచ్ నైట్ సర్వీస్, నూతన సంవత్సర ఆరాధన కార్యక్రమాల బ్రోచర్ను సీనియర్ ఫాస్టర్ కనమాల ప్రసాదరావు, ఫాస్టర్ రాజు, స్టాండింగ్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సంఘస్థుల సమక్షంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఫాస్టర్ రంజిత్ కుమార్, ట్రెజరర్ జెరూషా రవికుమార్, చైర్మన్ రాణా విజయరావు, సెక్రటరీ స్వరూప్ కుమార్, స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దేవుని మహాకృపను బట్టి పరలోకమందున మా తండ్రి 31 కార్యక్రమాలన్నీ పాంప్లెట్ వేయడం జరిగింది. ఇది మన సంఘ సీనియర్ కాపరైనటువంటి ప్రసాదరావు పాస్టర్ చేతుల మీదుగా ఈ పాంప్లెట్ ఆవిష్కరణ జరుగుతుంది. స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరూ పైకి రావాలని ప్రభు పేరిట మనం చేస్తున్నారు. స్టాండింగ్ కమిటీ మెంబర్ అయినటువంటి అరుణ్ వీరేష్ గారు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి వారితో పాటు అరుణ్ గారు, మరి ఉదయ్ కుమార్ గారు, జైపాల్ గారు, ఇంకా చాలా మంది ఉదయ్ కుమార్ అందరూ కూడా ఎంతో ప్రయాసపడుతున్నారు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు జేఎంబీ సంఘములో పునరుద్ధరణ మహాకృపను బట్టి ఈరోజు ఆదివారం ఆరాధనలో క్యాండిల్ నైట్ సర్వీసు సంబంధించి, అలాగే క్రిస్మస్ సంబంధించి, అలాగే వాచ్ నైట్ సర్వీస్ 31 సంబంధించి, అలాగే ఫస్ట్ నూతన సంవత్సర ఆరాధనకి సంబంధించి పాంప్లెట్ ఆవిష్కరించడం జరిగినది. ఈ పాంప్లెట్ని మన సంఘ సీనియర్ పాస్టర్ అయినటువంటి రెవరెండ్ కనమాల ప్రసాదరావు పాస్టర్ గారు, అలాగే బ్రదర్ పాస్టర్ రాజు గారి చేతుల మీదుగా, అలాగే స్టాండింగ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమం ఒకసారి నేను మీ అందరికీ తెలియజేస్తాను. 24న వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. ఈవినింగ్ 8 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. కాబట్టి సంఘమంతా, ఒంగోలులోని జేఎంబీ సంఘస్థులు, అలాగే అందరూ క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరూ కలిసి ఈ 24 క్యాండిల్ నైట్ సర్వీస్ని జయప్రదం చేయవలసిందిగా, అలాగే 25 ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు క్రిస్మస్ ఆరాధన కూడా జయప్రదం చేయవలసిందిగా, అలాగే 31 రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు
వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. దానిలో కూడా అందరూ కలిసి మీ కుటుంబాలతో కూడా దేవుని మహిమపరచాలని, అలాగే 1/1/2026 నూతన సంవత్సరపు ఆరాధన ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు. కనుక ప్రతి ఒక్కరూ జేఎంబీ సంగమునకు వచ్చి, అలాగే ఈ సంఘములో ప్రభువుని ఏ విధంగా ఆరాధిస్తున్నారు, ఏ విధంగా మనము ప్రభువుతో కలిసి ముందుకు వెళ్ళాలి అన్నది ఆత్మల సంపాదన విషయమై ప్రతి ఒక్కరూ భారము కలిగి సంతోషంతో పండగ జరిపించుకోవాలని, ఈ ఆరాధన అన్నిటి కొరకు వ్యక్తిగతంగా మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని సంఘమును, ఎగ్జిక్యూటివ్ను, అలాగే స్టాండింగ్ కమిటీను, పాస్టర్స్ను, పనివారి మొత్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని సంఘం అభివృద్ధి గురించి ప్రార్థించాలని కోరుకుంటూ, అలాగే ఇంకేమన్నా ఉన్నాయో ప్రతి విషయం కూడా సంఘానికి మేము ఈ మీడియా ద్వారా తెలియపరుస్తాము. మాకు ప్రతి విషయంలో సహకరిస్తున్న మీడియా సహోదరులకు కూడా దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ వాతావరణంలో పాలుపంపులు పొందాలని ప్రభు పేరిట మనవి చేయించున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆరాధన అనంతరము ప్రేమ విందు కలదు కనుక ప్రతి ఒక్కరూ భోజనం చేసి 24వ తారీఖు మరి ముఖ్యంగా క్యాండిల్ నైట్ సర్వీసు, ఆ సర్వీస్లో పేదలకి బట్టల పంపిణీ జరుగుతుంది. అలాగే కేక్స్, స్వీట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ కూడా జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా, ఈ క్రిస్మస్ సంతోషాన్ని మీరు కూడా పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ, ప్రతి ఒక్కరికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వాతావరణంలో మా సంఘ స్టాండింగ్ కమిటీ, పాస్టర్సు, అలాగే స్త్రీల సమాజం ఎగ్జిక్యూటివ్ వారు ఉన్నారు, ప్రెసిడెంట్ అరుంధతి జమీందార్ గారు, అలాగే సెక్రటరీ కవితా ఉదయ్ గారు, అలాగే ట్రెజరర్ వాణి జైపాల్ గారు, ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి ఈ వేడుకల్లో పాలు పంపులు పొందుతున్నారు. కాబట్టి మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేయించున్నాను.